అందరికీ రక్షిత మంచినీరు అందించడమే కూటమి ప్రభుత్వం లక్ష్యమన్న అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి. పేదపుడి మండలం పేదపుడిలో సిపిడబ్ల్యూఎస్ స్కీమ్నకు జల్ జీవన్ మిషన్ పథకం ద్వారా సమ్మర్ స్టోరేజ్ ట్యాంకుకు రిటైనింగ్ వాల్ నిర్మాణానికి 12,36,00,000 రూపాయలతో శంకుస్థాపన చేశారు అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. ఈ కార్యక్రమంలో అధికారులు, పేదపుడి మండల కూటమి నాయకులు, పేదపుడి గ్రామ ప్రజలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ఇవాళ అందరికీ రక్షిత మంచినీరు అందివ్వాలనేది కూటమి ప్రభుత్వం యొక్క లక్ష్యం. గత ప్రభుత్వం ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న జలజీవన్ మిషన్ ద్వారా ఇస్తున్న నిధుల్ని సద్వినియోగం చేసుకోకుండా ఉన్న నేపథ్యంలో ఈరోజు కూటమి ప్రభుత్వం జలజీవన్ మిషన్ ద్వారా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులన్నీ సద్వినియోగం చేసుకోవడానికి ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది. దానిలో భాగంగా ఇవాళ పెదపూడిలో ఏదైతే సిపిడబ్ల్యూఎస్ స్కీమ్ ఉందో దాన్ని అభివృద్ధి చేయడం కోసం 12.36 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. దానిలో ఏదైతే ఇక్కడ ఎస్ఎస్ ట్యాంక్ ఉందో దాన్ని అభివృద్ధి చేయడం కోసం 6,57,00,000, అదేవిధంగా 2 OHSRలు, ఒకటి 50 లక్షలతో, ఒకటి 33 లక్షలతో నిర్మాణం చేయడం జరుగుతుంది. అదేవిధంగా పైప్ లైన్స్ ఏదైతే ఉన్నాయో దానికోసం 2 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరుగుతుంది. మొత్తంగా కలిసి 12,36,00,000ని ఈరోజు అభివృద్ధి చేయడం కోసం కార్యక్రమానికి భూమి పూజ చేయడం జరిగింది. ఇవాళ ఏదైతే పెద్ద ఎత్తున రక్షిత మంచినీరు ఇవ్వాలి అని దేశంలో నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత జలజీవన్ మిషన్ పథకం ద్వారా ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా భారతదేశంలో ప్రతి ప్రాంతానికి రక్షిత మంచినీరు ఇవ్వాలనేది ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వం యొక్క లక్ష్యం, నరేంద్ర మోడీ గారి యొక్క లక్ష్యం. ఆ లక్ష్యానికి అనుగుణంగా ఇవాళ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కానీ, గ్రామీణ నీటి సరఫరా శాఖ చూస్తున్న పవన్ కళ్యాణ్ గారు కానీ ఆ నిధుల్ని సద్వినియోగం చేసే దిశగా ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది. గత ప్రభుత్వం పూర్తిగా ఈ వ్యవస్థను నిర్వీర్యం చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధుల్ని సక్రమంగా వినియోగించక, రాష్ట్ర ప్రభుత్వం వాటా చెల్లించక పెద్ద ఎత్తున నిధులు దుర్వినియోగం అయిన పరిస్థితి. కొన్ని చోట్ల పైప్ లైన్లు వేయడానికి గ్రామాల్లో ఏ విధంగా సిమెంట్ రోడ్లని తవ్వి ధ్వంసం చేశారో కూడా మనం చూసాం. ఈ రోజు ఆ విధంగా కాకుండా ఆ నిధులను సద్వినియోగపరిచి అందరికీ రక్షిత మంచినీరు ఇవ్వాలనే దిశగా ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది. మరి పెదపూడి మండలంలో రక్షిత మంచినీరు ఎందుకు అనేది చాలా మందికి ఒక అనుమానం వస్తుంది. నీరు లభ్యత ఉండగా ఎందుకు అని. రక్షిత మంచినీరు వేరు, మామూలుగా ఉండే నీరు, పోర్టబుల్ వాటర్ ఇవ్వాలి ప్రతి ఒక్కరికి అనేది ఉద్దేశంతో ఈ కార్యక్రమం. సముద్ర తీరానికి దగ్గరగా ఉన్న ప్రాంతం, అదేవిధంగా కొన్ని గ్రామాల్లో దగ్గరగా ఉన్న ప్రాంతం అయినా కూడా మనకి ఇక్కడ నీరు దొరకని పరిస్థితి ఉంది. అందుకోసం రక్షిత మంచినీరు ఇవ్వాలి, అందరికీ ఆరోగ్యం చేకూర్చాలనే లక్ష్యంతో ఇవాళ కూటమి ప్రభుత్వం పనిచేస్తా ఉంది. ప్రతి ఒక్కరు కూడా దీన్ని సద్వినియోగం చేసే దిశగా ముందుకు వెళ్ళాలి. ఈ సంవత్సరం కొంత వేసవిలో ఇబ్బంది వచ్చినా వచ్చే సంవత్సరానికి పూర్తి స్థాయిలో అన్ని గ్రామాలకి నీరు అందించే దిశగా ముందుకు వెళ్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్న ఆర్డబ్ల్యూఎస్ అధికారులకి, అదేవిధంగా కూటమి నాయకులకి అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను, నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు, నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. Please visit VRR Constructions, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 9100885551, 91008855.